వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. భూ కబ్జాలు, పీహెచ్డీ డిగ్రీల అమ్మకాలు, వీసీ రాజకీయాలను సభ్యులు లేవనెత్తారు. సభ్యుల అభ్యర్థన మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజిలెన్స్ కమిటీ వేసి 60 రోజుల్లో నివేదిక వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. తప్పు చేస్తే ఎవరినైనా సహించేది లేదన్నారు. యూనివర్సిటీ భూములంటే ప్రతి వాళ్ళకి ఒక ల్యాండ్ గ్రాబింగ్ చాలా ఈజీగా అనే భావన ఉంది అధ్యక్ష. మన దగ్గర 1956 సెటిల్మెంట్ రికార్డ్స్లో అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీ భూములు ఎంత ఉన్నాయనేది ఉంది అధ్యక్ష. ప్రజెంట్ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే ఆ భూములు కనపడవు అధ్యక్ష. అవన్నీ మిస్ అయిపోయినాయి, కబ్జాకు గురైనవి, వేరు విధాలుగా వేరు మందిని మేనేజ్ చేసుకుని ఆ ల్యాండ్స్ని కూడా మిస్ అయిపోవడం జరిగింది అధ్యక్ష. దయచేసి ఈ విషయాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు ఏదైతే ఎంక్వైరీ వేద్దామనుకున్నారో దాంట్లో కూడా ఇది కూడా చేర్చి ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ల్యాండ్స్ అన్నీ కూడా ఉండేటట్టు చూడవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటూ, అట్లాగే అధ్యక్ష 60% వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష యూనివర్సిటీలో. ఈ 60% వేకెన్సీస్ ఇప్పుడు ప్రస్తుతము కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్, కాంట్రాక్ట్ అసిస్టెంట్ లెక్చరర్స్ కింద తీసుకుని వాళ్ళు నడుపుతున్నారు అధ్యక్ష. దానికి పర్మనెంట్ చేసి మంచి ఫ్యాకల్టీని కూడా నియమించాలి అధ్యక్ష. పరిశోధన విభాగంలో కూడా ఎవరంటే వారికి పిహెచ్డీలు మంజూరు చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చిన చేయడం, అక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో వాళ్ళ చేత మేము ఎక్కడా చూడలేదైతే పిహెచ్డీలు అమ్మే కార్యక్రమం అక్కడ జరిగింది అధ్యక్ష. ఎవరో బెనామీలు పిహెచ్డీ థీసిస్ రాస్తారు, దాని మీద డిగ్రీలు వచ్చిన మన పొలిటీషియన్స్ కూడా కొంతమంది ఉన్నారు అధ్యక్ష. అందులో పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు కానీ అంటే ఆ స్థాయికి దిగజారిపోతే ఇంకా ప్రమాణాలు ఏ రకంగా ఉంటాయి. దయచేసి మీ ద్వారా లోకేష్ గారిని, మంత్రి గారిని కోరుతున్నా, విద్యా ప్రక్షాళనలో భాగంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా తీసుకొచ్చి మళ్ళీ మన పిల్లలు విదేశీ విద్యతో, విదేశీ నిపుణులతో పోటీ పడే విధంగా మన యూనివర్సిటీస్ అన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిందిగా. ఆంధ్ర యూనివర్సిటీ మేము చూసాం కానీ ఇతర యూనివర్సిటీ కూడా అదే పరిస్థితి అధ్యక్ష, ఏమి కూడా తేడా లేదు. వారు అంటున్నట్టు గ్రాడ్యుయేట్ ఎలక్షన్సే కాదు, కార్పొరేషన్ ఎలక్షన్స్లో టికెట్ల నిర్ధారణ నుంచి అంటే ఒక పార్టీ అధ్యక్షుడి మాదిరిగా వీసీ అక్కడ ప్రవర్తించడం, వీటన్నిటికీ మించి రాజకీయాలు పక్కన పెడితే నియామకాల్లో అవినీతి, ఎవరైతే అడ్డగోలుగా అక్కడ ఉద్యోగాల అవకాశాలు కలిగించడం కానీ మెడల్స్ ర్యాంకింగ్స్ ఇచ్చేయడంలో కూడా అడ్డదారులు దొక్కారు అధ్యక్ష. సో యూనివర్సిటీలో ఏ అంశాలు ఉన్నాయో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా ప్రభుత్వం అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో విశాఖపట్నంలో నెంబర్ 2, నెంబర్ 3 అనేవారు అధ్యక్ష. ఆ నెంబర్ 2, నెంబర్ 3 అని అనిపించుకోవడంలో ఇంకా అదనంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా యూనివర్సిటీలో అక్రమాలకి అవకాశాలు ఇచ్చారు. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party, continuing the retired professors as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి. అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షి